కర్మ. మనం మన జీవితంలో ఎన్ని తప్పులు చేసినా కూడా ఎక్కువ తప్పు మాత్రం అసలు చేయకూడదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు మనకు ఒక మాట చెప్పాడు. అదేంటంటే మనం మోసపోవడంలో తప్పు లేదు. మనం ఎదుటి వాళ్ళని ఏదో ఒక రూపంలో మోసం చేయడమే అతిపెద్ద తప్పు. మీకు తెలిసిన వాళ్ళతో కానీ లేక డబ్బు కోసం ప్రేమ పేరుతో కానీ ఈ రోజుల్లో మోసాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అలా చేసి మీరు అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు. కానీ మీరు అనుకోవచ్చు నేను చాలా స్మార్ట్, ఈజీగా తప్పించుకున్నాను అనేసి. నిజానికి తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మనకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే ఏమన్నాడో తెలుసా? మోసపోయిన వాడు తిరిగి మళ్ళా లేస్తాడు. కానీ ఒకరిని మోసం చేసిన వాళ్ళు మాత్రం ఉన్నదంతా ఒక్కసారి కూలిపోతారు ఒక రోజులోనే. అది ఏ రోజో మనకు తెలియదు అన్నమాట. కర్మ కొడుతుంది. మీరు ఒకరిని మోసం చేసి టెంపరీగా మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. కానీ నిజానికి జీవితంలో కర్మ అనేది ఒకసారిగా తగిలితే చాలు. ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటికి రావాలంటే కూడా తల్ల కిందలు తప్ప చేసినా కూడా రాలేవు. సో మీరు ఒకరి చేతిలో మోసపోయినా పర్లేదు, కానీ ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేయకండి. అలా మోసం చేసి హ్యాపీగా ఉన్నామనుకుంటే మాత్రం అది మీ కర్మ.